ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో రాఖీ పండగ రక్షాబంధన్ ఆగస్టు నెలలో ఎప్పుడు వచ్చింది, దాని తేదీ ఏమిటో, అలాగే రాఖీ కట్టవలసిన శుభ సమయం ఏమిటో, భద్ర సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. సోదర సోదరి మనలు అత్యంత పవిత్రంగా వారి బంధం పటిష్టంగా ఉండాలని జరుపుకునే పండుగే ఈ రాఖీ పండుగ. రాఖీగా పిలువబడే ఈ రక్షాబంధన్ నాకు నువ్వు రక్ష, నీకు నేను రక్ష అన్న సంకేతాన్ని తెలియజేస్తుంది. ఈ రాఖీ పండుగ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకుంటాం. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే ఈ రాఖీ పండుగ మానవ సంబంధాలకు అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ రాఖీ పండుగని శ్రావణ పౌర్ణమి అని, జంజాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి ఎప్పుడూ అన్న తనకు రక్షగా, తాను అన్నకు అండగా ఉండాలని కోరుకుంటుంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడు చెల్లెలికి రక్షగా ఉంటానని రాఖీ ద్వారా తెలియజేస్తాడు. ఈ 2026 సంవత్సరంలో రాఖీ పండగ రక్షాబంధన్ ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సరం వర్ష ఋతువు శ్రావణ మాసంలో పౌర్ణమి తిథి అనేది ఆగస్టు 27 గురువారం ఉదయం 8:44 నుండి ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 9:34 వరకు ఈ పౌర్ణమి తిథి అనేది ఉన్నదండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి పౌర్ణమి తిథి అనేది సూర్యోదయానికి ఆగస్టు 28న ఉన్నది కాబట్టి ఈ 2026 సంవత్సరంలో రాఖీ పండగ రక్షాబంధన్ని ఆగస్టు 28 శుక్రవారం రోజున జరుపుకొనున్నాము. ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రం రాత్రి 4:25 వరకు ఉందండి. అలాగే రాఖీ కట్టేందుకు శుభముహూర్తం అనేది ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 5:57 నుండి ఉదయం 9:48 వరకు ఈ శుభముహూర్తం అనేది ఉన్నదండి. ఒకవేళ ఎవరైనా ప్రయాణం చేసి వేరే ఊరు వెళ్ళి రాఖీ కట్టాలి అనుకున్నప్పుడు, ఈ సమయం కుదరనప్పుడు ఎటువంటి ముహూర్తం చూడకుండా కూడా సాయంత్రం వరకు రాఖీ కట్టుకోవచ్చండి. ఎప్పుడైనా భద్ర సమయంలో రాఖీ కట్టకూడదు కాబట్టి భద్ర సమయం అనేది ఈ 2026 సంవత్సరంలో భద్రనీడ అనేది ఆగస్టు 27 గురువారం రోజే ఉన్నదండి. పౌర్ణమి తిథిలోనే ఈ భద్ర సమయం అనేది ముగుస్తుంది. ఆగస్టు 28 శుక్రవారం రోజున భద్ర సమయం అనేది లేదు కాబట్టి నిరభ్యంతరంగా ఆ రోజు రాఖీ కట్టుకోవచ్చు. రక్షాబంధన్ రోజు ఎప్పుడైనా సరే దేవుడికి ముందుగా హారతి ఇచ్చి ఆ తర్వాత సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టి తర్వాత రాఖీ కట్టి హారతి ఇవ్వాలండి. అసలు ఈ రాఖీ పండుగ జరుపుకునేందుకు పురాణ కథనం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు శిశుపాలని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు కృష్ణుడు చూపుడు వేలుకు గాయమైందంట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగును చింపి కృష్ణుడి చేతికి కట్టుకట్టిందట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా నీకు అండగా ఉంటానని ద్రౌపదికి హామీ ఇచ్చారని చెప్తారు. అందుకు ప్రతీకగా దుశ్శాసనుడి నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం చేసి అవమానిస్తున్న సమయంలో ఆమెను శ్రీకృష్ణుడు కాపాడారని, ఆ సమయంలో కృష్ణుడు ద్రౌపదికి రక్షగా నిలిచాడని కథ ప్రచారంలో ఉంది. ఆనాటి నుండి రాఖీ పండగ ప్రాచుర్యంలో ఉందని ఒక కథనం. మరొక కథనం ప్రకారం పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సాగిన భీకర యుద్ధం దాదాపు పుష్కర కాలం పాటు సాగిందట. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు అమరావతిలో తలదాచుకున్నాడట. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి రాక్షసులను ఓడించడానికి తరుణోపాయం ఆలోచిస్తుంది. భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించాలని సంకల్పిస్తుంది. అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వర్లను లక్ష్మీనారాయణలను పూజించి ఇంద్రాణి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుందట. ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదించాడంట. ఆ విధంగా రక్షాబంధనం మొదలు కాగా అప్పటి నుండి ఇప్పటి వరకు రాఖీ పండగ ప్రతి ఒక్కరూ జరుపుకునే పండగ అయ్యింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.